హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అండి. ఇది తీసి చాలా రోజులు అవుతుంది. పిల్లలకి మధ్యాహ్నం స్కూల్ అని నేనైతే మార్నింగ్ లేవలేదు, కానీ మెసేజ్ వచ్చింది 4:30కి వచ్చినట్టుంది. నేను చూసుకోలేదు. నేను మెసేజ్ చూసే టైంకి 7 అయిపోయింది. 7:30కే స్కూల్ అని ఉంది. ఇంకా ఫాస్ట్గా లేచి పిల్లల్ని అయితే రెడీ చేసాను. ఈ లోపు వాళ్ళ నాన్న టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చాడు. పిల్లలైతే టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళని దించి వస్తాం, మాకు కూడా టిఫిన్ తీసుకొచ్చాడు. టిఫిన్ చేసి ఇప్పుడైతే టీ పెడుతున్నాను అనమాట. పిల్లల్ని దించి వచ్చేటప్పుడు చికెన్ తీసుకురా, నేను చేసి చాలా రోజులు అవుతుంది, ఏదైనా స్పెషల్ చేస్తానంటే తీసుకొచ్చాడు. టీ కాగే లోపల చికెన్ కట్ చేసి కడిగి మసాలాలు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఈ లోపు టీ కాగింది. టీ అయితే తాగాము. తర్వాత అయితే పుదీనా రైస్ చేద్దామని ఇప్పుడు చేస్తున్నాను అనమాట. పుదీనా ఆకులు వేస్తే ఏరి తింటున్నారు. అయినా సరే కొంచెం వేసి కొంచెమే మిక్సీ పడుతున్నాను. మొత్తం మిక్సీ పట్టాల్సింది, నేను కొంచెం తాలింపు వేసి కొంచెం మిక్సీ పట్టాను. అది గ్రీన్ కలర్లో రాలేదు, నార్మల్గానే వచ్చింది. అయినా పర్లేదులే, ఇలా అన్న తింటారని ఇదైతే తాలింపు వేస్తున్నాను అనమాట. ఈరోజు ఏం చేస్తున్నాను అనేది పిల్లలకు తెలియదు. రాగానే సర్ప్రైజ్ ఫీల్ అవుతారనమాట చూడగానే. ఏంటి మా ఈరోజు స్పెషల్ అని గుమ్మ నుంచే స్టార్ట్ చేస్తాడు మా బాబు. ఏంటో స్మెల్ వస్తుంది, ఏం చేసావు అనుకుంటూ వస్తాడు. వాళ్ళు వచ్చేప్పటికి ఇది ప్రిపేర్ చేయాలని ఫాస్ట్గా చేస్తున్నాను. అంతకుముందు కూడా నేను పుదీనా రైస్ చికెన్ చేశాను. అప్పుడు ఈ ప్రాసెస్లో చేయలేదు. ముందుగానే రైస్ వండేసి తర్వాత పుదీనా మిక్సీ పట్టుకొని విడిగా తాలింపు పెట్టుకున్నాను. అది కూడా చాలా బాగా వచ్చింది. ఈసారి అయితే ఇలా ఈ ప్రాసెస్లో చేస్తున్నాను. ఎసరు కూడా తెరిలిపోతుంది కదా, ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం కూడా దీనిలో వేసేసుకొని ఆ రైస్ ఉడికే లోపల షింక్లో ఉన్న అంట్లు కూడా కడిగేద్దాము. ఇక్కడ ఈ పని అయిపోద్ది, తర్వాత కర్రీ చేసుకోవచ్చు అని ఇప్పుడైతే బియ్యం కూడా వేసేస్తున్నాను. బియ్యం వేసి ఒకసారి కలిపి పెట్టేసి మూత పెట్టేస్తే ఉడికే లోపల మిగిలిన పని చేసుకోవచ్చు అని ఇదైతే చేస్తున్నాను అనమాట. 3 బర్నర్ల స్టవ్వే కానీ 2 పెద్ద గిన్నెలు పెట్టాలంటే పక్కన ఒకదానికి తగిలి ఇలా గంటతో తిప్పేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందని ముందైతే రైస్ పెట్టాను. రైస్ అయిపోయిన తర్వాత కర్రీ చేయొచ్చులే అని ఆ రైస్ అయ్యే లోపల ఈ అంట్లు కూడా తోమేద్దామని ఇప్పుడు అంట్లు అయితే తోమేస్తున్నాను. ఈ షింక్ క్లీన్గా ఉంటేనే బాగుంటుంది. ఇలాంటి ఒక్కొక్కటి వాడిందల్లా అందులో వేయటం అలవాటు అయిపోయింది. మళ్ళీ అవి షింక్ నిండిపోయింది. ఈలోపు వీటిని అయితే అవి చేసుకున్నాను. అంట్లు అయితే అయిపోయినాయి. రైస్ కూడా ఉడికిపోయింది. ఇంకా రైస్ పక్కన పెట్టేసి కర్రీకి అయితే తాలింపు వేస్తున్నాను అనమాట. ముందుగానే చికెన్ కడిగి మసాలాలు అవి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, ఈజీ ప్రాసెస్లో అయిపోద్ది. ఈలోపు ఉల్లిపాయలు అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఎప్పట్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాను. ముందుగైతే కర్రీకి తాలింపు పెట్టుకుంటున్నాను. మా పిల్లలకి దమ్ బిర్యానీ కంటే ఇలా పుదీనా రైస్, క్యారెట్ రైస్, ప్లెయిన్ బిర్యానీ ఇవే నచ్చుతాయి. అవి చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి కదా. ముందుగానే మసాలా పెట్టుకున్న చికెన్ బయటికి తీసి ఇప్పుడైతే ఇది వేస్తున్నాను. ఇది వేసేసి మొత్తం ఇందులో వేసి అల్లం పేస్టు, ధనియాల పౌడర్ మొత్తం వేసి కలిపి పెట్టాను. ఇంకా తిప్పేసి మూత పెట్టేసి కాసేపు ఉంచాను. ఇలా ఉడికిపోయిన తర్వాత దీనిలోనే అంతకుముందే పట్టి పక్కన పెట్టుకున్నాను కొబ్బరి జీడిపప్పు పేస్ట్ అనమాట. ఎక్కువగా నేను ఇది వేయను, ఈసారి అయితే వేస్తున్నాను. మా బాబు అయితే వెంటనే చెప్తాడు, కొంచెం టేస్ట్ మారగానే ఏమేసామమ్మా దీనిలో వేరేలా ఉంది అంటాడు. ఈరోజు ఏమంటారో చూడాలి. కొబ్బరి పేస్ట్ కూడా వేసిన తర్వాత మొత్తం ఇలా కలిపి ఒక 10 నిమిషాల వరకు ఉడకనిచ్చాను. తర్వాత అయితే కొత్తిమీర వేసేసి మొత్తం ఒకసారి మళ్ళీ కలిపి స్టవ్ ఆపేసాను. ఇదైతే రెడీ అయిపోయింది. ఇది రెడీ అయిన తర్వాత వీళ్ళు నాన్నకారం పెట్టాను. ఆయన అన్నం తినేసి పిల్లల్ని తీసుకురావటానికి వెళ్ళాడు. పిల్లలు కూడా వచ్చేసారు. వాళ్ళకైతే అన్నం పెడుతున్నాను. వాళ్ళు వచ్చేప్పటికి పని అంతా అయిపోయి ఫ్రెష్ అయ్యి వాళ్ళతో పాటు అన్నం తిందాం అనుకున్నాను. ఈ పనితోనే సరిపోయింది. అందుకే నాకు ఆకలేస్తుంది అని నేను పిల్లలతో పాటు తినేస్తున్నాను అనమాట. పిల్లలకైతే నచ్చింది. వాళ్ళ నాన్న కూడా ఇంకా షాప్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను కూడా తినేస్తున్నాను అనమాట. ఇదైతే చాలా బాగుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.